లేదు. మేమంటే మీకు అసలు లెక్కే లేదు. సారీ బంగారం, లెక్కొంది బంగారం. బంగారం చెప్పు చెప్పు, దేని పూజ చెప్పమ్మా. మేమందరం టౌన్కి వెళ్ళాలి. టౌనా? దేనికి? షాపింగ్కి వెళ్ళాలి. షాపింగా? అవును, నాకు పిల్లలకి బట్టలు కొనాలి. అరే పోయిన సంవత్సరం బట్టలు కొన్నా, అప్పుడే అయిపోయాయి. మన పెళ్ళప్పుడు కొన్నవి కూడా ఉన్నాయి. ఇప్పుడు వేసుకుంటే బాగోదు, కొరసైపోయాయి. అందుకే ఆ రోజే చెప్పాను కొంచెం లూజ్ బట్టలు కొందామని. మీరు వింటేగా. మంచి షాపులో కొందాం, లేకపోతే బట్టలు టైట్ అయిపోతాయని నేను చెప్పాను. మీరున్నారా? బై 1 get 1 ఫ్రీ అని చెత్త షాపుకి తీసుకెళ్లారు. నేను తీసుకెళ్లానా? అవును నాన్న, నువ్వే తీసుకెళ్ళావు. సర్లే కొందాం. దగ్గరలో మన కస్టమర్ షాప్ ఒకటి ఉంది, అక్కడ కొందాం. కుదరదు, విజయనగరం వెళ్లాల్సిందే. అక్కడ మేం బిర్యానీ తినాలి, మంచి ఏసీ థియేటర్లో కూర్చొని సినిమా చూడాలి. అమ్మా, నాకు ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ ఇంకా కొనాల్సినవి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇంత భారీ బడ్జెట్ శంకర్ సినిమా అవసరమా? ఎందుకండి బాధపడతారు? ఎప్పుడు బయట తిరిగే మగాళ్ళకి ఇంట్లో ఉండే ఆడవాళ్ల మనసు ఏం అర్థం అవుతుంది? మాకు ఉంటాయండి కొన్ని ఆశలు. చూడు, నేనేం సరదాల కోసం తిరగట్లేదు. నేను బయట తిరుగుతున్నానంటే అది నా వృత్తి. నువ్వు ఇంట్లో ఉంటున్నావంటే అది నీ కర్తవ్యం. ఒక ఆడది వెళ్ళాలి, తల్లయిందంటే ఇల్లే ఆమె సర్వస్వం. అది ఆమె బాధ్యత అనుకోవాలి గానీ భారం అనుకోకూడదు. ఇది అర్థం కావాలంటే నీలా అందం అంటే చాలదు, అందమైన మనసు ఉండాలి. ఆ నమ్రతను చూసి నేర్చుకో. ఏ నమ్రత? నమ్రత శిరోద్కర్, మహేష్ బాబు భార్య. పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంది. ఒకప్పుడు మిస్ ఇండియా అయి కూడా మామూలు ఇల్లాలిగా, మంచి తల్లిగా కుటుంబాన్ని నడుపుతుంది. చూసి నేర్చుకో. నమ్రత వాళ్ళ ఆయన మహేష్ బాబు ఏం చేశాడో తెలుసా? ఏం